ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ బిఆర్ సింగ్ గారు ఉన్నారు. బిఆర్ సింగ్ గారు 1972 నుంచి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వన్ నేనొక్కడినే, కుమారి 21F దర్శకుడు మూవీ వరకు ఎన్నో మూవీస్ కి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇన్ని సంవత్సరాల ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఆయన ఎక్స్పీరియన్స్ లోని ఎన్నో విషయాలను మనతో పాటు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సో మీరు అసలు ఆర్ట్ డైరెక్టర్ కెరీర్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? నేను చిన్నప్పటి నుండి కళారంగంలో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. స్కూల్లో గోడల పైన చిత్రాలు వేసేవాడిని. దాని మీద ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత నేను మా సిస్టర్ చెన్నైలో ఉంది, సినిమాలో వేషాల కొరకు ట్రై చేస్తుంది, డ్రామాలు చేసేది. సరే మా ఫాదర్ నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఏదైనా ఒక టెక్నికల్గా తయారు చేద్దామని చెప్పేసి ఒక ఆర్ట్ డైరెక్టర్ పబ్లిసిటీ రాజేంద్ర కుమార్ దగ్గర అసిస్టెంట్ పబ్లిసిటీ నేర్చుకోవడానికి పెట్టాను. అక్కడ పని నేర్చుకుంటూ చిన్నగా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో అంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చెప్పారు, ఇక్కడ వేస్ట్ సింగ్ ఇక్కడ పైకి రావడం కష్టము, నేను వెళ్ళి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో డ్రాయింగ్ బెస్ట్గా ఉంటుందంటే సరే అని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి ఒక 4 years వరకు చదివాను. అక్కడ లాభం లేదని చెప్పేసి నేను మళ్ళీ సినిమాలు ట్రై చేద్దామని సినిమాల ట్రై గురించి వచ్చాను. అప్పుడు నాకు అక్కడ రూపకళలో ఒక ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ ఉండేవాడు. అతని ప్రోత్సాహంతో చిన్నగా పని కొరకు ట్రై చేస్తున్నాను. మా సిస్టర్ అప్పుడు సినిమాలో వేషాలు వేస్తుంది కాబట్టి సతీ అనసూయలో జస్ట్ అప్పుడు నేర్చుకోవడానికి శాంతారాం గారు, మీరు ఆర్ట్ డైరెక్టర్ గారు శాంతారాం గారు ఆ దగ్గర ఫస్ట్ అప్రెంటిస్గా చేరాను అనమాట. నేర్చుకుందాం ఎట్లా ఉంటుందని చెప్పేసి అప్పుడే సతీ అనసూయలో చేసిన తర్వాత అక్కడి నుండి అక్కడ చిన్నగా నేర్చుకుంటున్నాను. సతీ అనసూయ బిగిన్ అయింది. అయిన తర్వాత మళ్ళీ ఆయన అన్నారు, సింగ్ ఇక్కడ నాకు పిక్చర్ లేవమ్మా, నువ్వు ఎక్కడైనా ట్రై చేయండి. నేను ఇవన్నీ మా సిస్టర్ అప్పుడు కృష్ణావతారం పనిచేస్తుంది. కృష్ణావతారంలో గోకులి గారి దగ్గర అసిస్టెంట్గా చేరాను అనమాట. అక్కడ బిగిన్ అయింది నా చదివింది. అక్కడ కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో కృష్ణావతారం, కేవీ రెడ్డి గారి దర్శకత్వం కాదు, కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో కృష్ణావతారం. అంతకుముందే నేను కేవీ రెడ్డి గారి దగ్గర భాగ్యచక్రం, చల్లనీడ, ఉమాచెడ్డి గౌరీ శంకర్ల కథ దాంట్లో అప్రెంటిస్గా అప్పుడు వెళ్ళి పనిచేసేవాడిని. ఆయన అక్కడ సినిమాలు అయిపోయిన తర్వాత నా దగ్గర పిక్చర్స్ లేవు బాబు, నువ్వు ఎక్కడైనా ట్రై చేసుకోవాలి అంటే సరే అని అప్పుడు ఒక ఫ్రెండ్ ప్రోత్సాహంతో చలంగారి దగ్గర చేరాను. చలంగారి దగ్గర దాదాపు 7-8 years పనిచేశాను అనమాట. అప్పుడు చలంగారు నాకు పిక్చర్కు 50 రూపాయలు ఇచ్చేవాడు, మంత్లీ 50 rupees. దాంతో అట్టా కష్టపడుతూ అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదు. 19 కృష్ణ మ్యారేజ్ అయిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతాయి, డబ్బులు ఫైనాన్స్గా 50 రూపాయలు ఏమి సరిపోతే చాలా కష్టపడ్డాను అనమాట. కష్టపడుతుంటే అప్పుడు పెళ్ళి అయిన తర్వాత మా సిస్టర్ దగ్గర నుండి సపరేట్ అయిపోయి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ట్రై చేస్తూ చలంగారి దగ్గర అక్కడ నుండి ఒక 100 రూపాయలు పెంచారు. అక్కడ 7-8 years వరకు పనిచేశాను. చాలా కష్టపడి పనిచేసి పని నేర్చుకోవాలని పట్టుదలతో డే అండ్ నైట్ కష్టపడ్డాను. నా వైఫ్ ప్రోత్సాహంతో చాలా కష్టపడ్డాను. నా వైఫ్ కూడా చాలా ఎంకరేజ్ చేసింది. పిల్లల్ని తను జాగ్రత్తగా చూసుకుంటూ నేను 1-2 వారాలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడిని. ఫ్లోర్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చాలా కష్టపడేవాడిని. అట్లా చేస్తూ చిన్నగా ఈయన చలంగారి దగ్గర ఇంకా లాభం లేదని నేను అప్పుడు చెన్నైలో ఆనంద్ థియేటర్ దగ్గర సినిమా చూసేవాడిని ఎక్కువ. అప్పుడు భాస్కర్ రాజు గారు నాకు థియేటర్లో కలిశారు. ఆయన అంటే భాస్కర్ రాజు గారు అప్పుడు మంచి లీడింగ్లో ఉన్నారు. ఆయన నా దగ్గర పనిచేస్తాం అమ్మా అన్నారు. సరే అని భాస్కర్ రాజు దగ్గర చేరాను. ఫస్ట్ పిక్చర్ ముద్దమంతి అప్పుడు 250 రూపాయలు ఇప్పించారు భాస్కర్ రాజు గారు. అప్పుడు ఎగిరి గాలిలో గంతేశాను. ఆహా, 250 రూపాయలు నేను సంపాదిస్తున్నానా అని చెప్పి చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఆయన దగ్గర నుండి కంటిన్యూ చేసుకుని వస్తున్నాను.
చేసుకుంటూ వస్తూ ఇంతవరకు ఇంత అన్నం తింటున్నాను, ఇంత ఒక ఇండ్లు వాకిలు కొనుక్కున్నాడంటే భాస్కర్ రాజు గారే. దానికి చాలా ధన్యవాదాలు భాస్కర్ రాజు గారికి. ఆయన దగ్గర చేస్తూ చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తూ విజయమాధవి ప్రొడక్షన్స్, క్రాంతి కుమార్, తర్వాత రాఘవేంద్ర గారి సినిమాలు, చాలా సినిమాలకు అసిస్టెంట్గా, ఆర్ట్ డైరెక్టర్గా, కోడి రామకృష్ణ దగ్గర చాలా సినిమాలు, కోడి రామకృష్ణ దగ్గర 100 సినిమాలు దాదాపు చేశాను. దాసనాథ్ దగ్గర 90 సినిమాలు చేశాను. దాసనాథ్ దగ్గర ఎక్కువ. అంటే నేను చెన్నైలో ఇండస్ట్రీ అంతా ఇక్కడికి వచ్చేసింది మేడం. ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి వచ్చేసింది. నేను రాలేటప్పటికి నేను అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ పెద్ద పెద్ద శ్రీరామ్ గారు, జయేంద్ర ప్రొడక్షన్స్, రాజీవ్ మీనన్ గారు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసాను. యాడ్స్ ఎక్కువ చేసేవాడిని. అందువల్ల బిజీగా ఉండేవాడిని. ఏమేమిలో 9 ఫ్లోర్లు అంటే 9 ఫ్లోర్లో సెటిల్ వేసేవాడిని. అంత బిజీగా ఉండేవాడిని. అందుకు అక్కడ ఉంది కాబట్టి ఇన్కమ్ ఇక్కడ ఎందుకు రావాలని చెప్పేసి రాలేదు నేను. వచ్చి అప్పుడు మళ్ళీ అక్కడ యాడ్స్ ఏజెన్సీ తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పటికి నా వైఫ్ ఉండి మన రిలేషన్స్ ఇక్కడ ఉన్నారు. మా వైఫ్ తాలూకు రిలేషన్స్, మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి పోదాం పదండి హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్, చెన్నైలో ఉన్నప్పుడే కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్ల ప్రోత్సాహంతో పెద్దబాబు, ధనా 51, ఆంధ్రుడు, బావ ఈ సినిమాలకన్నిటికీ ఆయన డైరెక్షన్ చేశాను. తర్వాత చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో రామలింగేశ్వర ప్రొడక్షన్స్, విజయమాధవ్ ప్రొడక్షన్స్లో ఎక్కువ పనిచేశాను. విజయమాధవ్లో లంకేశ్వరుడు, ఏడుకొండల మహత్యము, తర్వాత రంగం రోడ్డుకి అసిస్టెంట్గా పనిచేశాను. బాబులు గాడి దెబ్బ, 2-3 చాలా సినిమాలు పనిచేశాను. తర్వాత రామలింగేశ్వరరావు గారి పిక్చర్లు ఎక్కువ పనిచేశాను. ఆయన మంచి ఎంకరేజ్ చేశారు. ఆయన దగ్గర కొన్ని ఇండివిజువల్ పిక్చర్లు పనిచేశాను. తర్వాత అనిల్ గారి దర్శకత్వంలో 2-3 పిక్చర్లు పనిచేశాను. అట్లా చేసుకుంటూ వచ్చి ఉన్నాను. ఇప్పుడు రిటైర్మెంట్ తీసేసుకున్నాను. నేను చెన్నైలో కూడా రిటైర్మెంట్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్. ఇక్కడ పెద్ద కన్సల్ట్స్ ఉన్నాయి. నాకు తెలియదు, 4 కన్సల్ట్స్ వాళ్ళు పిలుస్తారు. వాళ్ళకి వెళ్ళి సెట్ వేసి ఇస్తాను. హ్యాపీగా ఉంది. ఒక 6 నెలలు ఇక్కడ ఉంటాను, 6 నెలలు అమెరికాలో నా కూతురు దగ్గరికి పోయి ఉంటాను. అది నా ప్రాసెస్. ఒకటే కూతురు అండి మీకు? నాకు 2 కూతురు. ఒక అబ్బాయి. ఒక అబ్బాయి జైపూర్లో ఉంటాడు. మా 2 అమ్మాయిలో ఒక అమ్మాయి వాషింగ్టన్ డీసీలో ఉంటుంది, ఒక అమ్మాయి డాలస్లో ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళ సెటిల్. నాన్నగారు కూడా క్యారెక్టర్, నాన్నగారు వచ్చి పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అండి. ఆయన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో పెద్ద డ్రామా చేసే మెంబర్ అనమాట. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో మెంబర్ అనమాట. రంగా వీరరాజు గారని తెలుసు. అక్కడ ఆయన యాక్చువల్ భీమవరం వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా అందరూ తెనాలిలో కూడా రిలేషన్స్ ఉన్నారు. మా ఫాదర్ ఆయన డ్రామా వేసేవాడు. ఆ డ్రామా ఇంట్రెస్ట్తో మా సిస్టర్ని తీసుకొచ్చి చెన్నైలో, అంటే మా ఫాదర్కు రేలంగి, రఘురామయ్య గారు, తర్వాత చాలామంది కన్నమ్మ గారు వీళ్ళందరూ తెలుసు అనమాట. ఆర్టిస్ట్ ఆ అభిమానం చొప్పున అప్పుడు తీసుకొచ్చి మా సిస్టర్ని ఆర్టిస్ట్ చేద్దామని చెప్పారు. మా సిస్టర్ అప్పుడు చేసుకుంటూ కన్నడ పిక్చర్లో హీరోయిన్ చేస్తూ అట్లా ఎస్టాబ్లిష్ అయిపోయింది. తను మ్యారేజ్ చేసుకుని ప్రొడ్యూసింగ్ చేయటం, ఆమె కూడా రిటైర్ అయిపోయింది. మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? అంటే నాకు సపోర్ట్ చేసింది ఎక్కువ నా వైఫ్ ఎక్కువ సపోర్ట్ చేసిందండి. మా మ్యారేజ్ అయ్యి 51-52 ఇయర్స్ అవుతుంది. తను చాలా స్ట్రగుల్ పడింది. లాస్ట్కు ఫుడ్ లేకుండా అనాబాధలు పడి తను కూడా టీవీలో సీరియల్ ఎక్కువ చేసి, పిక్చర్లో ఎక్కువ చేసి, మేనేజర్లో కూడా వాళ్ళ ఏం చేసిందంటే స్టాప్ చేసేసింది. తను కూడా ఆర్టిస్ట్. ఆర్టిస్ట్, 3 పిల్లల్ని చూసుకోవడము, మీరు బిజీగా తిరుగుతూ ఉంటే తను చూసుకోవడం. నా వైఫ్ చాలా హెల్ప్ చేస్తుంది. నేను తను ఫైనాన్షియల్గా కానీ డబ్బులు దాచిపెట్టడం వల్ల కానీ చేసి ఫ్యామిలీ నిలబెట్టి పిల్లల్ని దగ్గర చదివించి. సో అంటే వైఫ్ కాకుండా ఇంకా ఎవరైనా బాగా సపోర్ట్ చేస్తున్నారా మీ కెరీర్కి? సపోర్ట్ నాకు ప్రొడ్యూసర్లు బాగా తీసుకోవాలి సార్. కోడరామకృష్ణ చేసేవాడు. దాసనారావు నన్ను అడిగేవాడు ఎవరు కొడుతున్నట్టే అసిస్టెంట్ ఎక్కువ. నేను అసిస్టెంట్ పెద్ద డైరెక్టర్ల దగ్గర అందరూ రాఘవేంద్రరావు గారి సినిమాలు ఎక్కువ చేశాను. సో మీ కెరీర్ లో మీరు చూసిన అప్ అండ్ డౌన్స్, బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? అప్ అండ్ డౌన్ అంటే నేను తెలంగాణలో ఉన్నప్పుడే చాలా
కష్టాలు పడ్డానండి. అది దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత భాస్కరాజు దగ్గర వచ్చిన తర్వాత నేను కష్టాలు ఏం పడలేదు. చేసుకుంటూ ఇండివిజువల్ సంపాదించుకుంటూ ఏదో అట్లా గెటానికి ఓ ఇల్లు 2 ఇల్లు కొనుక్కొని స్థలాలు కొనుక్కొని. రీసెంట్ గా చేసిన మూవీస్ రీసెంట్గా దర్శకుడు ఒకటే మా లాస్ట్ దర్శకుడు ఒకటి చేశాడు అంతే. కుమారి 21F, దాని తర్వాత దర్శకుడు చేశాను. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మీరు చాలా సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నేను ఏమేమి సెట్ చేసేటప్పుడు శంకర్ గారు నన్ను నా ఫ్రెండ్ తోడాధర్ని వాళ్ళిద్దరు వెళ్తున్నారట. నేను దాన్ని విష్ చేసి మాట్లాడాను. అప్పుడు శంకర్ గారు మళ్ళీ వాళ్ళిద్దరు అటు వెళ్తూ శంకర్ గారు రిటర్న్ వచ్చేసారు. వచ్చేసి సార్ నా దగ్గర నా పిక్చర్లో మీ క్యారెక్టర్ ఉంది, మీరు తప్పకుండా అయ్యారు. సార్ నేను ఎట్లా సార్ నాకు యాక్టింగ్ తెలియదండి అన్నాను. లేదు నేను చేయిస్తాను, మీరు బాస్కెట్ బాల్ అండ్ స్పోర్ట్స్ మ్యాన్ లెక్క ఉండాలి, మీరు నిక్కర్ గిక్కర్ వేసుకుని అంటే సరే సార్ చేస్తాను. అప్పటికి నేను స్కూల్లో చదివేటప్పుడు స్పోర్ట్స్లో నాకు మంచి అనుభవం ఉంది. దానివల్ల స్పోర్ట్స్ ఆడినప్పుడు శంకర్ గారు ఇంత బాగా ఆడుతున్నారు మీరు అట్లా అని చెప్పేసి దాంట్లో మంచి క్యారెక్టర్ వచ్చారు. దాంట్లో చాలా సెంచుకొని ఎక్కువ స్టీల్స్ వాళ్ళ లెంగ్త్ కూడా కొన్ని కట్ చేశారు. అక్కడ శంకర్ గారు భారతీయుల క్యారెక్టర్ వేశాను. కోట రామకృష్ణ గారు నాకు ఎక్కువ పెట్టాను. కోట రామకృష్ణ గారు ఎక్కువ సినిమాల్లో ప్రతి సినిమాలో సెంటిమెంట్గా క్యారెక్టర్ ఇచ్చారు. గూఢచారి 117, తర్వాత గూఢచారి 117, వెంకటేష్ సినిమా ఉందండి శత్రువు, తర్వాత కీలుగురం, చాలా సినిమాలో క్యారెక్టర్ ఆయన పోలీస్ క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్లు ఆయన సెంటిమెంట్ గురించి వేయించుకునేవాడు అనమాట. సెంటిమెంట్ గురించి వేయించుకునేవాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీకు బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ అంటే గూఢచారి 117 మంచి క్యారెక్టర్ అండి. తర్వాత దర్శకుల్లో చాలా మంది చూసి దర్శకుడు అంటున్నాను భారతీయుల్లో చాలా మంది టికెట్లు చేశారు. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా అడిగేవాళ్ళు. తర్వాత శత్రువులో ఒక క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా అదే మంచి రికగ్నైజ్ క్యారెక్టర్. అది కూడా ఇప్పుడు పాత సినిమాలన్నీ మళ్ళీ టీవీలో వస్తున్నాయి కదండి. అప్పుడు కొంతమంది చూసి నేను బయట ఊర్లో వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు, సార్ నేను పిక్చర్లో క్యారెక్టర్ చేశారు కదా. గూఢచారి 117 కృష్ణ గారితో ఎలా అనిపించింది? కృష్ణ గారితో చాలా బాగుంటుంది, మంచి సరదాగా మాట్లాడేవాడు. ఆయన అప్పుడు ఊటీలో స్థలం కొని ఉండేవాడు ఆయన. తర్వాత నేను ఊటీలో చిన్న ఫ్లాట్ పడినవాడిని. దాని గురించి అప్పుడప్పుడు మాకు డిస్కషన్ జరిగేది. కృష్ణ గారు షూటింగ్లో అడిగేవాడు ఏమైంది అని ప్లేస్ అని. అంటే బిల్డర్ కట్టలేదు దానికి. అప్పుడు అక్కడ కొనింది ఊటీలో 75,000 రూపాయలండి అది విల్లా, చిన్న స్థలం కొన్నింటివి. ఆ కృష్ణ గారు కూడా కొనిన్నారు. అప్పుడు అది గొడవ జరిగి తర్వాత దాన్ని అమ్మేసేసాం అనమాట. అప్పుడు అడిగారు కృష్ణ గారు ఎప్పుడన్నా షూటింగ్లో కలిసినప్పుడు. అంటే కృష్ణ గారితో చాలా సినిమాలు, కంచు కాకడ చాలా సినిమాలు చేశానండి. పరమశివుడు అప్పుడు చేసాం. దాని తర్వాత కూడా చాలా సినిమాలు చేసినప్పుడు అంతా కనబడినప్పుడంతా అడిగేవాడు కృష్ణ గారు ఏమైంది అని ఫ్లాట్ గురించి అని అడిగారు అనమాట. సో మీకు బాగా దగ్గరైన హీరో అంటే మహేష్ బాబు గారు అండి. తర్వాత తమిళ్లో సూర్య గారు ఉండడం, అజిత్ గారు ఉండడం. వాళ్ళు ఎంత మర్యాద అంటే అంత మర్యాద. పిక్చర్ పనిచేసినా కూడా ఎప్పుడొచ్చినా అజిత్ గారు ఇక్కడ షూటింగ్కి వస్తారు రామోజీ ఫిల్మ్ సిటీలో. వస్తే ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడు తెలిసిన అతను. వచ్చి కూర్చున్న అతను లేచి వచ్చి మాట్లాడతారు అనమాట. సూర్య గారు మంచి సూర్య గారు మంచి ఇష్టమండి. సూర్య గారితో మహేష్ బాబు షూటింగ్లో ఎక్కడన్నా కన్నప్పుడు ఎట్టుకున్నావు ఏంటని అడుగుతాడు మహేష్ బాబు. అది నాకు చిరంజీవి గారు కూడా మంచి. చిరంజీవి గారితో చాలా పిక్చర్ పనిచేశానండి. ఆయన బిజీ కదండి చిరంజీవి గారు. తర్వాత మొన్న ఒక షూటింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు సరదాగా కూర్చొని ఒకసేపు మాట్లాడుకున్నాం. పాతకాలము కంచు కాబట్టి అవన్నీ కంచు కాబట్టి అగ్నిగుండము ఆ సినిమాలన్నీ గురించి మాట్లాడుకున్నాం ఒకసేపు. ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏ సినిమా అంటే హిస్టారికల్ మూవీ అది జరిగింది. పిక్చర్ పెద్ద పిక్చర్ సైరా నరసింహ టైంలో లొకేషన్కి వెళ్ళాను. కెమెరామెన్ రత్నవేల్ అని నా ఫ్రెండ్, డియర్స్ట్ ఫ్రెండ్. మేము నందా అన్నిటికి పనిచేసినప్పుడు ఆయన కెమెరామెన్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అతని గురించి వెళ్ళినప్పుడు మాట్లాడి ఏం ఎట్లా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అంటే వాళ్ళతో నేను ఎక్కువ మూవ్ కానండి ఆర్టిస్ట్ అంతా. నేను ఎక్కువ నా పని ఎంత నేను ఎంత అలో ఉంటూ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడుతూ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదండి. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళతో మూవీస్ చేశారు. ఏఎన్ఆర్తో చేశాను. దేవదాస్ మళ్ళీ పుట్టాడు. తర్వాత రామకేశ్వర సినిమా కూడా చేసాము.
నేను ఎక్కువ చేయలేదు. రామారావు గారు నాగేశ్వర గారి సినిమాలు 3-4 చేశాను, ఎక్కువ చేయలేదు. రామారావు గారిని ఎక్కువ చేశాను. రామారావు గారి ఎక్కువ. కృష్ణావతారం, వేటగాడు, సర్దార్ పాపరాయుడు, బెబ్బుల్ పులి, జస్టిస్ చౌదరి, చాలా సినిమాలు చేశాను. ఎలా ఉంటారు రామారావు గారి సెట్? రామారావు గారి సెట్లో ఆయన వర్క్ ఎంత చాలా బాగుంటాడు. కృష్ణావతారం ఫస్ట్ చేసినప్పుడు అప్పుడు మాకు మంచి అనుభవం అంటే నేను ఎక్కువ రామారావు గారికి అభిమాని ఎక్కువ. అప్పుడు ఆయన బొమ్మలు వేసి ఇంటికి పంపించేవాళ్ళం, ఫోన్ చేసేవాళ్ళం. తర్వాత ఫస్ట్ టైం వచ్చి రామగారు పిక్చర్ పని చేస్తున్నాను, అప్రెంటిస్ నేర్చుకుంటున్నప్పుడు చాలా సంతోషం ఇస్తుంది. ఆయన కృష్ణుడికి ఇట్లా వేసుకొని వచ్చేటప్పుడు కాళ్ళకు నమస్కారం పెట్టేవాళ్ళం అందరూ. ఆయన వేగ వేసుకొని వచ్చేటప్పుడు బయట లైట్ మ్యాన్స్, హీట్ మ్యాన్స్ అందరూ మొత్తం నమస్కారం పెట్టేవాళ్ళు. అంటే కృష్ణుడు లెక్క వచ్చేవాడు ఆయన, చాలా అందంగా ఉండేది. వచ్చి ఫ్లోర్లో కూర్చున్న తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళి గోడలకు రంగు, కాళ్ళకు హల్దీ అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ మీద వేసేవాడు. అది చాలా సరదాగా, అది ఇంట్రెస్ట్గా ఉండేది. వచ్చి ఆయన పని ఎంతో ఆయన చేసుకుంటున్నాడు. నాకు మురళీమోహన్ గారు మంచి ఫ్రెండ్ అండి, చాలా మంచి అమ్మాయి. అంటే ఆయనతో దాసనగర్ ఎక్కువ సినిమాలు మురళీమోహన్ గారు చేసేవాడు. ఆయన సినిమాలకన్నిటికీ నేను పనిచేసేవాడిని ఎక్కువ. అందుకు ఇప్పటికీ మొన్న తెలుగు టెక్నీషియన్స్కు ఫంక్షన్ జరిగింది ఇక్కడ. టెక్నీషియన్స్ కొరకు ప్రసాద్ అప్పుడు ఫంక్షన్ చేశారు, ఒక అవార్డు ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు మురళీమోహన్ గారు వచ్చారు. ఎట్లున్నావు సింగ్, ఇంతవరకు ఇంకా పేరు పెట్టుకుంటున్నాను జ్ఞాపకం. అప్పుడు ఆయన ఇక్కడ గచ్చిబౌలిలో స్థలాలు లేఅవుట్ వేస్తున్నాడు అన్నప్పుడు నేను వెళ్ళి మురళీమోహన్ గారు అడిగాను, సరే మనం తగ్గించండి అంటే ఆయన తగ్గించి ఇచ్చారు. అప్పుడు నేను 600 గజాలు ఇక్కడ కొన్నాను జైబీర్లో. మంచి అభిమాని, మంచి వ్యక్తి. ఎప్పుడైనా ఎక్కడ కలిసినా కూడా అహంకారం అనేది ఉండదు. ఆయన అందరితో సరదాగా మాట్లాడతాడు, గొప్ప ఆయన. కమల్ హాసన్ గారితో చేశారు మీరు. కమల్ హాసన్ గారికి నాకు టచ్ లేదండి ఎక్కువ, ఎందుకంటే నేను తీసిన షాట్స్ అన్ని ఇంటికి వచ్చారు మాకు. మేము ఎక్కువ ఆయన కాంబినేషన్ లేవు మాకు. ఏం క్యారెక్టర్ చేశారు భారతీయుడిలో? భారతీయులో ఒక క్యారెక్టర్, హోమ్ మినిస్టర్. తర్వాత కేలుగురంలో ఒక పర్సనల్ మేనేజర్, సెక్రటరీగా పనిచేశాను. శ్రావణ మేఘాల్లో ఒక పిచ్చోడి క్యారెక్టర్ చేశాను హాస్పిటల్లో. మురళీమోహన్ గారు పడతాడు, ఏం సింగ్, రామచంద్ర సింగ్ వదిలేవే అని చెప్తారు. కామెడీగా ఉంటాం ఆ సీన్ కూడా. ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఉండిపోవాలి, ఆ డైరెక్షన్ ఎందుకు అనిపించలేదు ఎప్పుడు? అంటే నేను వెళ్ళి ఎవరి దగ్గర ట్రై చేయలేదండి. ఆ డైరెక్టర్ దగ్గర వెళ్ళి ట్రై చేయలేదు. మొన్ననే ఊరికి ఉండకుండా సారథిలో షూటింగ్ నేను సెట్ చేస్తున్నాను. సారథిలో డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు పోయి అడిగాను, సార్ ఇక్కడ వేశారని ఇవ్వండి సార్ అని అడిగాను. సరే చూద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ కనిపిస్తారనమాట మాకు మూవీలో. చూస్తాను, ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అంటే నేను 6 months ఇక్కడ ఉంటాను, 6 months అమెరికా వెళ్ళిపోతాను కదండి, అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే అక్కడ నా మనవరాలు ఉంది, ఆ మనవరాలు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండడానికి వెళ్తాను 6 months. మా అమ్మాయి ఇద్దరు జాబ్ చేస్తారు, హస్బెండ్ డాక్టర్. అందుకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాను. చిన్నపిల్ల 5-6 years దానికి. వెళ్ళిన తర్వాత పెద్దగిన తర్వాత ఇంకా పోవాల్సిన పని ఉండదు. ఇన్ని సంవత్సరాల కెరీర్లో మీకు బాగా గుర్తుండిపోయిన విషయాలు ఏంటి? ఇన్ని సంవత్సరాలు అంటే నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు సత్యాన్ని అప్పుడు నేర్చుకుంటున్నాను. జమున గారిని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి వాళ్ళు 6 ఇస్తుంటారు, పోస్ట్ కట్టేసి దానిలో తాడు కట్టేసి పెట్టినాం. చుట్టూ కర్రలు పెట్టాం 5 అడుగులు డయామీటర్లో, వేడికి తగలకూడదని. కుర్రలకు చెప్పాను, డీజిల్ పోయేది, పెట్రోల్ పోయేది, కెరోసిన్ పోయేది, డీజిల్ పోయిండ్రా బాబు అన్నాను. డీజిల్ అయితే కొంచెం స్లోగా ఫ్లేమ్ వస్తుంది, షార్ట్ తీసుకొచ్చింది. కుర్రోళ్ళు తెలియకుండా కెరోసిన్ వేశారు. అంటిస్తప్పటికి ఫ్లేమ్ వచ్చేసింది. టేక్ అంటప్పటికి ఫ్లేమ్ పెద్దగా అయిపోయింది. ఇవిడ వేడి అయిపోయింది. నైలాక్ శారీ, ఆరెంజ్ శారీ, కాషాయం రంగు వేసుకుంది ఆవిడ, సత్యవంశ ఆవిడే కదా. వేసుకున్నప్పటికీ ఫ్లేమ్ ఆవిడ హెయిర్ పేరుతో నడుస్తుంది, ఎవరు హెల్ప్ చేయటం లేదు. నాకు తెలియదు. అప్పటికి నేను ఏం చేశాను, నాకే తెలియకుండా లోపలికి దూకి ఆవిడను కట్లు తీసేసి భుజం మీద వేసుకుని బయట తీసుకొచ్చేసాను. వేసిన తర్వాత డైరెక్టర్ గారు నన్ను పిలిచారు, బిఎస్సుబ్బారావు గారు. పిలిచి ఎందుకు తీసుకొచ్చావు ఆవిడ అన్నాను. అదేంటి సార్ అని అన్నాను. నీకు థ్యాంక్స్ చెప్పింది అన్నాను. లేదు సార్ చెప్తుందిరా, అదే హెడ్ వెయిట్ అందుకు. అంటే అప్పటికి జమున గారు అంటే
అందరికీ హడలు. జమున అంటే అందరూ భయమే. ఈవెన్ నాగేశ్వరరావే ఆవిడ అవాయిడ్ చేసిందంటే అప్పటికి ఎంత పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్ లేడీ అనమాట. అట్లా జరిగింది అప్పుడు. అది జరిగింది. బి సుబ్బారావు గారు అంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్, ఆయన కూడా ఆయన కోపిస్తే అండి. ఆయన చంద్రలక్ష్మి సినిమాను తీసేటప్పుడు భానుమతి గారు సరిగ్గా డేట్లు ఇవ్వకుండా కాదు ప్రాబ్లం చేస్తుంటే ఆవిడ ఒక రోజు పిలిచి ఆ నెగిటివ్ అంతా ఆవిడ ముందే కాల్ చేసి మళ్ళీ అంజలి గారిని పెట్టి తీసి సూపర్ హిట్ అయింది నా సినిమా చంద్రలక్ష్మి. పాత సినిమా కాల్ చేస్తున్నాను. రామారావుతో చాలా సినిమాలు తీశాడు ఆయన. భీష్మ ఇవన్నీ తీశాడు. లాస్ట్ ఆయన వీళ్ళంతా ఉన్నారండి ఆర్టిస్టులు. సంపాదించుకుని జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అప్పుడు విస్తుడిగా ఖర్చులు పెట్టి ఆయన వేసుబరువు లాస్ట్ స్టేజ్లో చాలా ప్రాబ్లం పడ్డాడు ఆయన. అప్పుడే రామారావు గారు ఇక్కడ సీఎం అయినప్పుడు ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత చనిపోయాడు ఆయన, చనిపోయాడు, అందరూ చనిపోయాడు. అది అట్లా జరిగింది. అప్పుడు అది పెద్ద ఇన్సిడెంట్ నా జీవితంలో. అప్పటికే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. నేనేమైపోతాను నాకు తెలియదు. అందరూ నన్ను తిట్టారు, ఎందుకు చేసుకుంటే హెల్ప్ చేయడానికి మనం పోయాం అంతే, మనకు తెలియదు. అప్పుడు చేసి అదే అట్లా తెలియదు. పెద్ద పెద్ద ఇన్సిడెంట్ లైఫ్లో. మీరు చాలా సెట్ చేసి ఉంటారు. మీకు బాగా నచ్చిన అంటే సాటిస్ఫైడ్ గా ఫీల్ అయిన సెట్ ఏంటి ఇన్ని ఇయర్స్ లో? నేను లంకేశ్వర్లో సెట్ వేసానంటే చాలా సెట్ వేసాను. నేను సెట్ క్రియేట్ చేసి కొత్తగా చేశాను అనమాట. లంకేశ్వరుడు నాకు మంచి పెద్ద సినిమా నేను చేశాను. కుమార్ 21F కూడా బాగానే ఉంటుంది. దాంట్లో మంచి బాగానే చేశాను. కుమార్ 21F దర్శకుడు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత రామలింగేశ్వర గారి సినిమాల్లో కూడా చాలా సెట్ చేశాను. అంటే ఎక్కువ వచ్చింది దర్శకుడు లంకేశ్వరుడు మెయిన్. లంకేశ్వరుడు సెట్స్ మీకు బాగా నచ్చాయి. వేటగాడు షూటింగ్ టైంలో అప్పుడు మాకు మంచి అనుభవం అండి. అది ఒకటి పెద్ద అనుభవం. షూటింగ్ ఇక్కడ ఆకుచాటి పెద్ద దర్శనం చేశాము ఏవిఎంలో. ఇక్కడ ఇంకో షూట్ చేసిన తర్వాత ఊటీ వెళ్ళిపోయి అక్కడ పెద్ద బొమ్మ ఒకటి అమ్మవారి స్టాచ్యూ వేసాం. అమ్మవారి స్టాచ్యూ వేసి ఇంకా రెడీ అందరం వచ్చేసారు. ప్రొడ్యూసర్లు అందరూ వచ్చేసి అంతా షూటింగ్ రెడీ బిగిన్ అయింది. కెమెరా పెట్టారు. షార్ట్ అయ్యేటప్పటికి మేము దేవి విగ్రహం దగ్గర అన్ని పళ్ళు ఇళ్ళు కుంకుమ విభూతి అన్ని పెట్టేసాం. అమ్మకు ఇట్లా శక్తి ఉంటుంది. ఇక్కడ ముడ్డి దగ్గర ఒక సపోర్ట్ ఇచ్చాం బొమ్మ చేసేటప్పుడు. సరే అది తీసేయని చెప్పి కార్పెంటర్కి చెప్పేటప్పటికి ఆ బొమ్మ కార్పెంటర్ తీస్తున్నాడు. బొమ్మ ఊగిపోతుంది. ఇట్లా ఊగింది. అయ్యే బొమ్మ పడిపోతుంది అంటప్పటికి కార్పెంటర్ దూకాడు, లేకుండా చచ్చిపోయాడు. బొమ్మ అట్లాగే పడిపోయింది. షూటింగ్ పెద్దది, 15 అడుగులు 20 అడుగుల బొమ్మ. ఇంకా మాకు గుండెలు లేవు, ఏం చేయాలా అర్థం కాదా. ఎట్లా బాబు ఇది ప్రాబ్లం అవుతుంది, ఎట్లా ఏం చేయాలా. డైరెక్టర్ తిడతాడు అనుకుంటే డైరెక్టర్ ఏం పర్వాలేదు, ఏం బాధపడదండి, మంచిది మన పిక్చర్కు మంచి ఇదే అయిపోయింది, దృష్టికి పోయింది అని చెప్పేసి నెక్స్ట్ ఇమీడియట్ ఆయన కౌంటర్ యాంగిల్ పెట్టి షూట్ బిగించేసాడు. మీరు బొమ్మ తయారు చేయండి అన్నాడు. ఇమీడియట్ డే అండ్ నైట్ పెట్టి మళ్ళీ కూర్చున్నట్టు చేసి అప్పుడు ఇస్తే అప్పుడు కౌంటర్ యాంగిల్ షూట్ చేశాడు. అప్పుడు డైరెక్టర్ గారు గొప్పతనం. అయ్యో ఏం ప్రొడ్యూసర్లు అంటే ఏం అందుకే ఆ పిక్చర్ ఎంత సూపర్ హిట్ అంటే ఎంత కనెక్ట్ చేసిందో తెలియదు. సూపర్ హిట్ అయింది సినిమా. సో ఒకప్పుడు మూవీస్ 1972 నుంచి మూవీస్ చేస్తున్నారు. అప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఒక మర్యాద ఉండేదండి. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే వాల్యూ లేదు. అంతే అంటారా? వేరే శుద్ధ వేస్ట్. ఆర్ట్ డిపార్ట్మెంట్ లేని మళ్ళీ పని జరగదు. వితౌట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లేకుండా ఏ పని జరగదండి. సినిమాకు వెన్నెముక ఆర్ట్ డిపార్ట్మెంటే. ఇప్పుడేమంటే ఈ సీజీలు వచ్చిన తర్వాత సీజీలు చేసుకుందాం అది బట్టనే. దాని చిన్న పనిని కూడా ఇప్పుడు ఏమంటే డైరెక్ట్ కొత్త డైరెక్ట్ సైన్సెస్ అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో చదువుకున్న కూడా వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళు సబ్జెక్ట్ మీద పోతున్నారు. డైరెక్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లేకుండా ఏ పని జరగదండి. ప్రతి దానికి ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కావాల్సింది.
ఒకప్పుడు ఆర్ట్ డైరెక్టింగ్ వర్క్స్ కి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టింగ్స్ కి మీకు బాగా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇంతకుముందు మేము పనిచేసేటప్పుడు ఇప్పుడు యూనియన్ లేదండి. మ్మ్. అప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్ యూనియన్ పెట్టిన తర్వాత ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు అనమాట. మ్మ్. ఆ అమౌంట్ ప్రకారం ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఆర్ట్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే కంపెనీలో రెగ్యులర్గా పనిచేసే కంపెనీలు ఉంటాయి కదండి, దాంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోతాం అనమాట. యూనియన్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్గా ఉందండి. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ యూనియన్లో మాకు ఏం చేశారు, 200 గజాలు స్థలం ఇచ్చారు. మ్మ్. మేము అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసారు. మ్మ్. రిటైర్మెంట్ వచ్చి 7 లక్షలు పెట్టారు ఇక్కడ. ఓకే. చెన్నైలో 5 లక్షలే ఉంది. మ్మ్. ఇక్కడ యూనియన్ బాగుంది, మంచి ఇది చేసుకుంటూ పోతున్నారు. ఏం లేదండి, ప్రొడక్షన్ మేనేజర్ వల్ల పెద్ద ప్రాబ్లం వస్తుంది. ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళ స్వలాభం కొరకు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ ఫస్ట్ వచ్చినప్పుడు టేకప్ చేసేది ప్రొడక్షన్ మేనేజర్ని టేకప్ చేస్తారండి. ఫస్ట్ కంపెనీ పెట్టినప్పుడు ముందు ఎవరినంటే ప్రొడక్షన్ మేనేజర్ మెయిన్ ఇంపార్టెంట్. మ్మ్. ఎందుకంటే అతను అడుగుతారు ఎవరు నుండి పెట్టుకోవాలి, ఎవరు నుండి పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అంటే అప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళ వర్కర్స్ని చెప్తారు వాళ్ళు. నాకు డైరెక్టర్ గారు నాకు ఈయన అంటే ఆయన కొంచెం కష్టం సార్, నేను దొరకడం కష్టమేమో. ఆర్టిస్టులు అంటే ఇప్పుడు ఆర్టిస్టులను డైరెక్ట్ లేదు నాకు ఆమె కావాలంటే తప్పకుండా చేస్తాను. ఆ, లేదంటే లేదంటే చిన్న క్యారెక్టర్ ఉన్నారనుకోండి, సార్ ఆవిడ లేదంటే సార్ ఆవిడ అవుట్డోర్ వెళ్ళిపోయింది, ఆవిడ దొరకట్లేదు, ఈవిడ తెలిసిన ఆవిడను రికమెండ్ చేస్తాడు, ఆవిడ దగ్గర కమిషన్ తీసుకుంటాను. ఇప్పుడు 75% ప్రొడ్యూసర్లు అంతా ప్రొడక్షన్ మేనేజర్లే అండి. అవును. ప్రొడ్యూసర్లు అందరూ ప్రొడ్యూసర్లే. మ్మ్. ఒకప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ పనిచేసిన వాళ్ళంతా ప్రొడ్యూసర్. మ్మ్. ఎందుకు సార్ అంటే ఎక్స్పెన్స్ వద్దండి, సెట్ కుర్రోజు పెట్టుకుంటే ఇద్దరు పెట్టి పని చేసేసుకోవచ్చు, ఆర్ట్ డైరెక్టింగ్ వర్క్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకు సార్ రేపు తిప్పుకుంటాడు. తర్వాత ఇంకొకటి పట్టుకొస్తారు నామల్ వాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్, అదే నువ్వు పనిచేస్తే నీకు చెప్తాను సినిమా, నువ్వు ఒక 4 లక్షలు చెప్పు, నాకు ఒక 1,00,000 నాకు ఇవ్వు, నువ్వు 1,00,000 తీసేసుకో. ఇంకొక కుర్రోడు సెట్ కుర్రోడు ఏం చేస్తాడంటే సెట్ కుర్రోడు వాడు పెట్టాను సార్, వాడు ఆర్ట్ డైరెక్షన్ చేయకూడదు సెట్ పై, సెట్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ దగ్గరకు వస్తారు, సార్ మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నా పేరు వేసుకుంటాను, మీరు వచ్చి మీ పేరు పెడతాను, నేను చేసుకుంటాను. ఇట్లా తయారైపోయిందండి ఆర్ట్ డైరెక్షన్ వాల్యూ పోయింది. దానివల్ల ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోయింది. ఒకప్పుడు ఇదంతా లేదండి, ఒక టెక్నీషియన్కి వాల్యూ ఉండేదండి, మేకప్ మ్యాన్కి వాల్యూ. మేకప్ మ్యాన్ ఆ కాలంలో చెన్నైలో బెంగాలీ హరిబాబు గారు ఉండేవాళ్ళు. హరిబాబు గారు ఉన్నప్పుడు ఆర్టిస్టులు హీరోయిన్లు అందరూ వెళ్ళి లైన్గా వాళ్ళ ఇంటి ముందు 3:30 గంటలకి కూర్చునేవాళ్ళండి మేకప్ కోసం. సావిత్రి, అంజలి దేవి గారు, బీసరస్ దేవి గారు, వీళ్ళంతా ఇంట్రెస్ట్ ముందు కూర్చునేవాళ్ళు. ఎందుకంటే ఆయన లేచి ఫస్ట్ మేకప్ వేస్తే ఫ్రెష్గా ఉంటుందని అంత ఇంట్రెస్ట్. అప్పుడు సెట్లోకి వస్తే కూడా ఆర్టిస్ట్ కెమెరామెన్కి ఫస్ట్ కాళ్ళకి నమస్కారం పెట్టేవాళ్ళు, డైరెక్టర్ కూడా కాదండి, ఫస్ట్ కెమెరామెన్కు. ఇప్పుడు కెమెరామెన్ మర్యాద ఇవ్వరు, డైరెక్టర్గా ఇవ్వరు. టెక్నీషియన్ అంటే ఆయన కెమెరామెన్ క్లోజప్ పెట్టేవాడు, టైట్గా అందంగా చూపించాడు అని చెప్పేసి ఆ కాలంలో ఆర్టిస్టులు అంతా నమస్కారం పెట్టాడు. నా కళ్ళతో చూసిన సావిత్రి వాళ్ళందరూ పెట్టేవాడు. ఇప్పుడు ఆర్టిస్టులే గొప్ప అయిపోయారు యాక్చువల్లీ. ఏం చేస్తామంటే అప్పుడు ఏంటంటే ఆర్టిస్టుకు నడుము కనపడేది కాదండి. అవును, మీరు చూడండి పాత సినిమాలో బ్లౌజ్ అసలు ఇంతవరకు ఉండాలి అసలు. అవునండి, అప్పట్లో అంత. ఇప్పుడు ఏమైంది, మొత్తం హాఫ్ నాకడ అయిపోయింది కాబట్టి వాళ్ళకే మర్యాద. అలాగే ఉందండి ప్రస్తుతానికి, ఆర్టిస్టులకి రెస్పెక్ట్ ఎక్కువ, మిగతా టెక్నీషియన్స్ కి ఎవరికి సరిగ్గా వాల్యూ లేకుండా పోయింది. ఉంటే పెద్ద సినిమాలు సాబు సీరియల్ ఉన్నాడు, ఆయనకు కొంచెం పెద్ద సినిమాలు అంటే టెక్నికల్గా. ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి అంటే కొంచెం టెక్నికల్ వర్క్ ఎక్కువ, అందువల్ల పెద్ద సినిమాలు ఉంటే ఇప్పుడు నా ఫ్రెండ్ తోటాతరుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నంటే కానీ నేను సినిమా అడిగితే నీకు వయసు అయిపోయింది కదా సింక్ ఏం చేస్తాడని ఒక డైరెక్టర్ అడిగాడు. ఒక పిక్చర్కి వెళ్ళాను నేను, వెళ్ళి అడిగితే ఆయన ఏజ్ రండి, ఆయన ఏం చేస్తాడు అంటే టెక్నికల్. ఏజ్కి ఏముంది, వయసుకు దానికి సంబంధం ఉంది, బుర్రతో పనిచేస్తాను కానీ ఏమన్నా మేకులు పడతానా, సెట్ చేస్తానా. ఇప్పుడు నా ఫ్రెండ్ తోటాతరుడు ఉన్నాడు,
మన ఈ పిక్చర్ మణిరత్నం సినిమా చేశారంటే ఎంత పెద్ద పిక్చర్ అది. ఎవరు చేయనంటే అతను చేశాడు. బాంబే వాళ్ళు చేయనున్నారు, ఇక్కడ వాళ్ళు చేయనున్నారు. ఆ అబ్బాయి చేశాడు, బాగా అన్ని చేశాడు, ఫ్రెండ్ చేశాడు. అంత పెద్ద సినిమా మళ్ళీ 2 parts అది. మణిరత్నం సినిమా అంటే ఈజీ కాదండి, చాలా కష్టం అది. చేయనీకు రెండే టెక్నికల్ బుర్ర ఉండాలి అంతే, మన దగ్గర ఉండి చేయించుకోవాలి అంతే. కానీ మనం చేస్తామా, కార్పెంటర్ చేస్తాం, ఎవరు చేస్తే కార్పెంటర్ చేస్తారు, వాడు చేస్తాం, అంటే ఐడియాస్ అట్లా అట్లా తయారైంది. ఇంట్రెస్ట్ అయిపోయింది, వాల్యూ అయిపోయింది. ఇంకా ఎడిపోతుందో తెలియదు. ఒకప్పుడున్న వాల్యూ ఇప్పుడు లేకుండా. ఇప్పుడు చూడండి, కొత్తది ఏదో యాప్ వచ్చింది, అది చిట్ చాటా ఏదో కొత్తగా వచ్చింది. అది స్నాప్చాట్ కాదు, కాదు స్నాప్చాట్ కాదు, ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, మీరు ఫోటో యాడ్ చేస్తే మీరు 3 languages అదే చెప్తుంది. చెప్పాల్సిన పనే ఉండదు అసలు. ఇవి కూడా నాకు తెలియదండి. యూట్యూబ్ లో తీర్మానం చెప్పాడు, చూపించాడు. చాట్ అది చూపిస్తాను, మీకు అయిన తర్వాత చూపిస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది చెప్పాడు. అందుకే మీరు చెప్పాల్సిన చూస్తున్నారు కదా, మీ ఫోటో పెట్టి మీరు ఏం చేసామనుకోండి, మొత్తం ఎన్ని లాంగ్వేజ్ కావాలో నేను లాంగ్వేజ్ చెప్తాను. బాగుందండి. డబ్బింగ్ కూడా ఒకటే లాంగ్వేజ్ లో చెప్పుకుంటే ఆయన చెప్పాడు, తీర్మానం అంటున్నాడు. నేను న్యూస్ మామూలుగా ఫోన్లో చెప్తే కూడా ఆటోమేటిక్ అదే చెప్పేస్తే ఎందుకు వేస్ట్ అని అంటున్నాడు. చాట్ జీపీటీ ట్రై చేసి చూద్దాం ఒకసారి. కానీ మరి ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా కూడా ఈ టెక్నీషియన్స్ అందరికి వర్క్ లేకుండా పోతుంది. వర్క్ అంటే వర్క్ ఉంటుందండి, ఉండే వర్క్ ఉంటుందండి, లేకుండా పోతుంది. ఇప్పుడు మొన్న నాకు ఒకరు అడిగారు, 12 feet ముసలి కావాలని, దట్ ఈస్ క్రాకడైల్ పిక్చర్ పరంగా చేస్తూ ఉన్నాను. దాంట్లో ఏమంటే క్రాకడైల్ అనేటప్పుడు దాన్ని ఎన్ని పార్ట్స్ చేయాలంటే తోక కదరాలి, కళ్ళు కదరాలి, నోరు ఓపెన్ చేయాలి, ఇది కావాలంటే దట్ ఈస్ టెక్నికల్. రిమోట్లో కావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మాన్యువల్గా చేసుకోవచ్చు సార్ అన్నాను నేను. దాన్ని టెక్నిక్గా చేసుకోవచ్చు, మేము మా పాత పద్ధతి ప్రకారం కూడా చేసుకోవచ్చు. మీకు ఖర్చు తక్కువ కావాలంటే అది చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు అంటే ఇది చేసుకోవచ్చు. దానికి చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలు తోక సపరేట్ చేయాలి, ఫైబర్లో వాడి ముందు మట్టిలో చేసి ఫైబర్లో మోల్డ్ చేసి ఫైబర్ పైన మళ్ళీ రబ్బర్ మోల్డ్ చేయాలి. యాక్సిస్ కావాలంటే తల వరకు ఒక భాగం చేసి మౌత్ ఓపెనింగ్ ఒకటి చేసుకోవాలి, కన్ను ఒకటి సపరేట్ చేయాలి, కన్ను ఓపెనింగ్ అట్లా టెక్నికల్ చాలా ఉంటుందండి. వాడంటే పని ఉందంటే ఉన్నట్టు ఇంపార్టెంట్ పని వస్తుందండి. అంటే ఇంత వర్క్ చేయించే వాళ్ళు సీజీలో వేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. బొమ్మ తీసుకొని సీజీ, ఇప్పుడు బాహుబలిలో దున్నపుతో ఫైట్ చేస్తారు, అది ఫైబర్లో చేసింది అండి. ఫైబర్లో చేసింది, ఏదో కూడా అంతే ఫైబరే. దాన్ని సీజన్లో వీళ్ళు మూమెంట్ ఇచ్చేసుకున్నారు. మీరు అప్పట్లో హెలికాప్టర్ పైకి ఎగరడం, అప్పుడు నేను కావాలన్నప్పుడు కూడా చర్మలో కోట రామకృష్ణ గారు నాకు ఫ్లైట్ పోయేది కావాలి, సైంటిస్టులు వచ్చి పంపిస్తారు కూడా జరిగినకి అంటే నేను అన్నాను, సార్ ఫ్లైట్ల కాలంలో డ్రోన్లు లేవు, ఏం లేవు సార్, ఎట్లా సార్ అది చేయడం చాలా కష్టం సార్ అంటే, లేదు నాకు కావాలన్నాను. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక రోబో బొమ్మ తీసుకున్నాను. రోబోకి వచ్చి బ్యాటరీలో మూమెంట్ వస్తుంది, వాకింగ్ పైన ఒక వీల్ తిరుగుతుంది, షోల్డర్ ఇట్లా హ్యాండ్ మూవ్ అవుతుంది. దాన్ని ఏం చేశానంటే కాళ్ళు తీసేసి దానికి బర్డ్ లెక్క పెట్టేశాను. బర్డ్ లెక్క పెట్టి హ్యాండ్స్కి వచ్చి సోలార్ సిస్టమ్ పెట్టాను. సోలార్ సిస్టమ్ పెట్టి పైన స్ప్రింగ్స్ పెట్టి ఏరియల్ లెక్క పెట్టేసేసి బ్యాటరీ ఆన్ చేస్తే ఫ్రంట్ ప్రొఫైలర్ తిరుగుతూ ఉంటుంది, ఈ సోలార్ రెక్కలు తిరుగుతూ ఉంటాయి. దాన్ని స్ట్రింగ్ కట్టేసేసి అప్పుడు మూమెంట్ అంట. స్ట్రింగ్ అప్పుడు రాదు, బ్లాక్ స్ట్రింగ్ కడితే ఎక్స్పోజ్ కాదు. బ్లాక్ స్ట్రింగ్ కట్టి కవర్ కట్టి జీపులో ముందుకు పోతుంటే అట్లా తీసుకెళ్ళి రెడీ చేసి తర్వాత టన్నల్లో నాకు మూమెంట్ కావాలంటాడు ఆయన. టన్నల్లో మూమెంట్ కావాలంటే టన్నల్ ఎట్లా మూమెంట్ వస్తుంది, టన్నల్ బయట అంటే స్కైలో పెట్టచ్చు. తర్వాత టన్నల్ ఏం చేసామంటే అది టన్నల్ డౌన్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రింగ్ కట్టాం తీగ, ఆ లాస్ట్ ఒక స్ట్రింగ్ కట్టాం, కట్టేసి ఈ బర్డ్ పైన ఒక వీల్ లెక్క పెట్టేసేసి ఇక్కడ వదిలితే అది మూమెంట్ అట్లా డౌన్కి వెళ్ళిపోతుంది, డౌన్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి మాయాబజార్ వాటిలంతా ఇప్పుడు బాణాలు ఆరో మార్కులు పోవాలనుకుంటున్నాం, ఫైర్ తర్వాత కాగడాలు గద, ఇవన్నీ ఏమంటే
అప్పుడు ఈ బాణాలు ఏం చేసేవాళ్ళం అంటే స్ట్రింగ్ ఇట్లా కట్టేసేసి ఇట్లా వదిలేవాళ్ళం అగ్గే అంటించేసి ముందు ఇంజనెట్ వచ్చేది. మళ్ళీ అక్కడ కావాలంటే ఇటు గద ఫైర్ చేసి ఇట్లా పనిపెట్టు అట్లా చేసేవాళ్ళం. అప్పుడు ఆప్టికల్ వర్క్ ఎక్కువ. సీజీ తక్కువ, అప్పుడు అంత సీజీ లేదు. ఆప్టికల్ కూడా అది కష్టమే, ఆప్టికల్ వర్క్ కూడా కష్టం. అందుకే ఎక్కువ టైం కూడా తీసుకునేది ఒక్కో మూవీకి కూడా చాలా 1 year 1.5 year. మేము పనిచేసేటప్పుడు అప్పుడు ఈ స్పై పిక్చర్లు, ఈ డ్రాగుల హారర్ పిక్చర్స్ చేయాలంటే చైర్ మూవ్మెంట్ కావాలి అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం, చైర్స్ కన్నీ కింద బేరింగ్లు పెట్టేవాళ్ళం. బేరింగ్లు పెట్టి అక్కడి నుంచి తోసేవాళ్ళం, లేకుంటే ఇక్కడ ఫ్లోరింగ్ నీట్గా పెట్టేవాళ్ళం, లేకుంటే ఇక్కడ స్టీమ్ పెట్టి లాగేవాళ్ళం. తర్వాత డోర్లు ఓపెనింగ్ పైకి పోవాలంటే ఆ సిస్టమ్ అంతా మాన్యువల్ సిస్టమ్ అంతా. అప్పుడంతా మాన్యువల్ సిస్టమ్. ఇప్పుడు మొత్తం అన్ని కూడా అప్పుడు డ్రీమ్ సాంగ్స్ వచ్చినప్పుడు క్లౌడ్స్ దేవలోకం ఉందనుకోండి, దేవలోకంలో కావాలన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, అప్పుడు మాకు డ్రైస్ లేదు. అప్పుడు డ్రైస్ లేదు. ఎప్పుడు డ్రైస్ వచ్చింది, డ్రైస్ మిషన్లు వచ్చినాయి. అప్పుడు డ్రైస్ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే సోడా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి దానికి ఫన్నల్ పెట్టేసేసి ముందు ట్రైల్ ఐస్ పెట్టేసేసి గూనె పట్టేసేసి ఓపెన్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్కు ఆ ఐస్కు ఇది స్మోక్ వచ్చింది. దీంట్లో సువర్ణ సుందరిలో పిలవకురా సాంగ్లు అంతా ఫాస్ట్గా పోతాయి అన్నమాట. ఆ స్మోక్ అప్పుడు అదంతా ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు ఏమంటే డ్రై ఐస్ అయితే కన్నా హాట్ వాటర్ పెట్టేసి ఆ బుక్క వేసామనుకోండి కింద ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు అందరికీ దొరికేస్తుంది అప్పుడు డ్రైస్ కావాలంటే చాలా ప్రాబ్లం అండి, లైసెన్స్ కావాలి. అక్కడ మేము చెన్నైలో ఉన్నప్పుడు సదరన్ పెట్రోకెమికల్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉండేది మన్నడిలో, అక్కడికి వెళ్ళి తెచ్చేవాళ్ళం. హైదరాబాద్ కూడా అక్కడి నుండి అది కరిగిపోతుంది, దానికి ప్యాక్ చేసి సపరేట్ ప్యాక్ చేసి తీసుకొచ్చేవాళ్ళం హైదరాబాద్ అన్నట్టు. ఇప్పుడు చిన్న చిన్న షాపులలో కూడా దొరుకుతుంది. చిన్న దొరకదు అనుకోండి, దానికి షాపులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ వాడతారండి. ఎవరంటే ఐస్ క్రీమ్ ఓల్డ్ స్టోరీస్ చూస్తే వాళ్ళు అట్లా. సో చూసారు కదా, బిఆర్ సింగ్ గారు ఆర్ట్ డైరెక్టర్ గా తన కెరీర్ లో చేసిన ఎన్నో సినిమాలు అలాగే ఎన్నో ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చెప్పారు మాకు. అంటే ఒకప్పుడు మూవీస్ ఎలా ఉండేవి ఏంటి అని ఇప్పటి జనరేషన్ చాలా మందికి తెలియదు. సో చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.